నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా మారింది. నారా లోకేష్ ని టార్గెట్ గా చేసుకుంటూ వైసీపీ నారా లోకేష్ పైన తీవ్ర విమర్శలు అయితే చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. వైసీపీ తన వ్యూహం మార్చింది. ఇంతకాలం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునే ఎక్కువగా విమర్శిస్తూ వచ్చిన వైసీపీ ఇప్పుడు మంత్రి నారా లోకేష్ అయితే గట్టిగా టార్గెట్ చేసింది. నిజానికి లోకేష్ ని వైసీపీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కారు. విధానపరమైన నిర్ణయాల్లో ఆయన భాగంగా బయట కనిపించేది లేదు. మరి ఎందుకు వైసీపీ లోకేష్ ని ఫోకస్ చేసింది అంటే అక్కడే అసలైన రాజకీయం ఉందని అంటున్నారు. లోకేష్ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నిజానికి ఆయన ప్రాధాన్యత అంతకు మించి అని అంటున్నారు. ఆయన పార్టీలో ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన స్థానంలో ఉన్నారు అన్నది ప్రచారంలో ఉన్నమాట. టీడీపీకి బలమైన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీకి ఈ విషయాలు తెలియవని ఎవరు అనుకోరు. ఎందుకంటే వైసీపీ తన స్ట్రాటజీ మార్చి లోకేష్ ని అందులో ఫిక్స్ చేసింది అని కూడా అంటున్నారు. లోకేష్ తోనే టీడీపీ ఫ్యూచర్ కానీ భవిష్యత్ రాజకీయం కానీ సాగునుంది అన్నది పార్టీ జనాలకే కాదు బయట జనాలకు కూడా అర్థమైన విషయం. అందుకే వైసీపీ కూడా ముందు జాగ్రత్త అన్నట్లుగా ముందర కాళ్లకు బంధం వేస్తుంది అని అంటున్నారు. లోకేష్ ని వైసీపీ అనుకూల మీడియా కానీ సోషల్ మీడియా కానీ ముఖ్యమైన మంత్రిగా సంబోధిస్తుంటారు. అంటే ఆయన కీలకమని చెప్పడమే అంటున్నారు. పార్టీలో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో ఉన్నారు. అలా నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉంటుందని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా లోకేష్ పాత్ర ఎక్కువగానే ఉందని భావిస్తూ లోకేష్ ని వైసీపీ ఇప్పుడు బాగానే టార్గెట్ చేస్తుంది. అయితే మెగా డిఎస్సీ అక్రమాలు ఇవన్నీ కూడా వైసీపీ యొక్క ప్రతిపక్ష రాజకీయ పార్టీగా చేయాల్సిన రాజకీయమే కావచ్చు. అయితే దానిని దీర్ఘకాల నిరసనగా మార్చడం, లోకేష్ ని ఏకంగా రాజీనామా చేయమండం ద్వారా కార్నర్చాలన ఎత్తుగడైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తన మంత్రిత్వ శాఖలో ఫెయిల్ అయ్యారని జనాలకు చెప్పడం, ముఖ్యంగా నిరుద్యోగ యువతలో ఈ యువ మంత్రి మీద ఉన్న ఆశలను కానీ పెట్టుకున్న ఆంక్షలు కానీ దెబ్బతీయాలన్న ఉద్దేశం కూడా కనిపిస్తుంది అంటున్నారు. లోకేష్ ని ఇప్పటి నుంచే అంటే మంత్రిగా ఉన్నప్పుడే గట్టిగా ఫిక్స్ చేస్తే రేపటి రోజున ఈ విధానాలన్నీ మరకలు మచ్చలుగా మార్చవచ్చు అన్న వ్యూహం కూడా ఉందని అంటున్నారు. వైసీపీకి మరో క్లారిటీ కూడా ఉంది. 2029 ముందు తర్వాతను టీడీపీ నుంచి అసలైన ప్రత్యర్థిగా నారా లోకేష్ ఉంటారని పూర్తిగా అర్థమైందని అంటున్నారు. చంద్రబాబుని ఇంతకాలం విమర్శిస్తూ వచ్చిన వైసీపీ అందుకే సడన్ గా రూట్ మార్చి లోకేష్ వైపు తిరిగిందని అంటున్నారు. లోకేష్ మంత్రిగా తన సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయారు అన్నది జనాలకు తెలియచెప్పడం ద్వారా ఆయన ముఖ్యమంత్రి మెటీరియల్ గా ఎలా సూట్ అవుతారన్న ధర్మ సందేహాలను కూడా పంపించడమే పరమార్థమని అంటున్నారు.